వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సైతం సిద్ధమవుతున్న సర్కార్ మార్చి నుంచి విద్యార్థులకు వరుస పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి అంటూ బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రణ పూర్తి అయిపోయింది. దాంతోపాటు మొన్న కూడా అనుకున్నాం కదా, కత్తెర గుర్తు అట్లే ఉంగరం గుర్తు అని కొన్ని గుర్తులను కూడా కేటాయించిండ్రు. సో దానికి సంబంధించిన వార్త ఇది. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మార్చి 2 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి కాబట్టి, అంటే జరగనున్నాయి కాబట్టి, ఆ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ ప్రవేశ పరీక్షలు వరుసగా నిర్వహిస్తుండడంతో అంతకుముందే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నివేదికకు డెడికేటెడ్ కమిషన్ సిద్ధం చేసింది. అయితే దానిని త్వరలో ప్రభుత్వానికి అందించనుంది. అనంతరం కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. అందుకు అనుగుణంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు చేసి వివరాలను ఎన్నికల కమిషన్కి అందించనున్నది అంటూ ఇక డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిజర్వేషన్ వివరాలు కనుక ఒకసారి క్లారిటీ అయిపోతే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అటు పథకాల అమలు, ఇటు ఎన్నికలు. ఇగో ఇది అసలు ముచ్చట. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇటు పథకాలు ఇస్తున్నట్టుగా చూపిస్తే గ్రామాలల్లో ఇక ఎన్నికలు పెట్టినా మేము ముందర పడతాము అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ నెల 26న రైతు భరోసా అంటూ, అంటే ఎట్లే భూమి లేని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాటితో పాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటి వల్ల మైలేజ్ వస్తుందని, అదే టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్టు టాక్ అంటూ, దానివల్ల మైలేజ్ కాదు కదా, ఉన్న మైలేజ్ ఆయనతో ఊడ్చుకపోతుంది. ఉన్న మైలేజు ఆయనతో ఊడ్చుకపోతుంది. ఏ మాత్రం మైలేజ్ రాని పరిస్థితుల గ్రామాలలో కనిపిస్తూ ఉంది. ఇది వీళ్ళకి ఇంకా ఒకసారి ఇప్పుడు ఎట్లయినా ప్రజలలో వస్తాము, ప్రజలలో తిరుగుతామని చెప్తారు కదా, వెళితే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటే, ఏమై మాకు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలే, ఏమై ఇంకా నాకు వస్తుంది అనుకున్నాం ఇంకా రాలే అని అడిగితే అప్పుడు వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇక భూమి లేని నిరుపేదలకు కూడా మేము ఇస్తూ ఉన్నాం కదా, ఏం కాదు, ఇక ఎట్లయినా మాకు వాళ్ళ ఓట్లు పడతాయి. రుణమాఫీ కూడా ఆల్మోస్ట్ 60-70% చేసినాం. వాళ్ళకి తెలుసా ఎంత శాతం చేసిరు, కానీ చెప్పడానికి 100% అని చెప్తారు కదా. సో 60-70% చేసినాం కదా, సో ఆ ఓట్లు కొంత సరిపోతాయి. దాంతోపాటు ఈ రైతు బంధు కూడా ఇక క్రెడిట్ చేస్తాం కదా జనవరి 26 నుంచి, ఇంకా మాకు ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా పడితే మా గ్రామాలలో మొత్తం మేమే గెలుస్తామనే ఒక భ్రమలో బతుకుతుర్రాలు. అది భ్రమలో ఉన్నారు. ఒకసారి క్షేత్రస్థాయిలో వీళ్ళు అంటే ఇప్పుడు వెళ్తారు కదా పర్యటనలకు, ఆ పర్యటనలల్లో వాళ్ళకు వచ్చే ప్రశ్నల ద్వారా అర్థమైపోతుంది వాళ్ళకి ఏం జరుగుతూ ఉన్నదని. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఏమున్నది, సంవత్సర కాలం పాటులా మేము ఇంతగానం చేసినాం, కేసీఆర్ 10 ఏళ్లలో కూడా చేయని రుణమాఫీని మేము సంవత్సరం పాటు చేసుకుంటూ వచ్చి కంప్లీట్గా చేసేసినాం అని వాళ్ళ అనుకోవడంతో పాటు, రైతు బంధు కూడా పెంచి ఇస్తూ ఉన్నాం, 1000 రూపాయలు పెంచి ఇస్తూ ఉన్నాం రైతు భరోసాగా, ఇంకా ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం, మహిళలంతా మాకే ఓట్లు వేస్తారని ఈ లెక్కలలో ఉన్నారు వాళ్ళు. ఈ లెక్కలన్నీ కూడా తారుమారు అయ్యే రోజులు ముందర ఉంటాయి. అది వచ్చేటోళ్ళ కంటే కూడా రాని వాళ్ళ మాటలతోని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. వచ్చినోడు వచ్చిందని సపడే కూకుంటాడు, పడ్డే అకౌంట్లని సైలెంట్ అయిపోతాడు. రానోని అరుపు, రానోని వ్యతిరేకత, రానోని అసంతృప్తి ఇంపాక్ట్ చాలామంది మీద పడుతుంది. అరే ఇంకా ఏది రానట్టుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఊర్లో 50 మందికి వచ్చినా కూడా రాని 10 మంది లొల్లి పెడితే మిగిలిన 100 మందిలో అరే రానట్టుంది, ఒకరిద్దరు వచ్చిందని చెప్తారు కానీ ఊరికి రానట్టుంది అనే ఒక మాట వస్తుంది అక్కడ. సో దాని ద్వారా ఆ ఊర్లల్లో అట్లా వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ ఇట్లా చేసింది, అట్లా చేసింది, మోసం చేసింది, వాళ్ళు చెప్పారు కానీ చేస్తామన్నారు కానీ చేయలేదు అనే మాట వస్తుంది గ్రామాలలో. సో అయితే గ్రామాలలో వీళ్ళు అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇచ్చే పథకాల ద్వారా మేము ఎట్లయినా సరే గట్టెక్కుతాం, ఇక సూపర్గా మా వాళ్ళే గెలుస్తారని వాళ్ళు భ్రమల బతుకుతూ ఉన్నారు. పైగా రిజర్వేషన్లతోని మేము బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తున్నాం కాబట్టి, సో ఖచ్చితంగా మాకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుందనే భ్రమల వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతో ఆశ పెట్టి ఎన్నో చేస్తామని చెప్పి ఏది చేయకుండా పోతున్నారనే ఒక భావన ప్రజల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. నేను చూసినా, కావాలంటే మీరు నా లైవ్లో కాల్స్ 1-2 కాల్స్ వింటే సరిపోతుంది. 100 కాల్స్ వినక్కర్లేదు, 1000 కాల్స్ వినక్కర్లేదు. నేను 6 నెలల నుంచి కాల్స్ తీసుకుంటా ఉన్నా. ఈ రైతులల్లా ఒక్కరిద్దరు మాటలు విన్నా అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎట్లాంటి అసంతృప్తి ఉందో నీకు అర్థమైపోతుందని ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది అనేది ఇక్కడ చూద్దాం. ముందుగే అంటే ఇటు పథకాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి వీటితో పాటు ఇప్పుడే ఎన్నికలు పెడితే జర ముందర పడతామనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఇగో ఇక్కడ ఉంటుంది, జిల్లా పంచాయతీ అధికారుల సమీక్షా సమావేశంలో పంచాయతీ ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంతా డిపిఓల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తం కావాలనే సంకేతాలు ప్రభుత్వం తరపున ఇచ్చినట్టుగా సమాచారం అంటూ, ఇక నెలాఖరికల్లా కొత్త ఎంపీటీసీ స్థానాలు, ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది.
అంటే గుర్తు మీద పోటీ చేసే ఎన్నికలను ముందు పెట్టి గుర్తే లేకుండా అంటే ఇప్పుడున్నటువంటి పార్టీల గుర్తు లేకుండా స్వతంత్ర అభ్యర్థులుగా అంటే వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉంటారు అండ్ వాళ్ళ బలపరిచిన అభ్యర్థులు అయినప్పటికీ కూడా ఆ పార్టీలు కానీ ఆ గుర్తులు ఉండవు అంటే పువ్వు గుర్తు కారు గుర్తు లేకపోతే సైకిల్ గుర్తు చెయ్యి గుర్తు ఉండకుండా వాళ్ళకు సపరేట్గా గుర్తులు కేటాయిస్తారు కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలన్నీ కూడా ఈ పార్టీల పరంగా ఉండవు కాబట్టి పార్టీ పరంగా పెట్టే ఎన్నికలను ముందు తీసుకుపోయి అంటే ఇప్పటికిప్పుడు మనకు ఉన్నటువంటి ఈ మైలేజ్ని కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందు వెళ్ళి ఆ తర్వాత ఆ వచ్చే దాంతో ఇక నెక్స్ట్ దీనికి వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు సర్పంచ్ ఎన్నికలకు. మరి సమాలోచనలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్లా పోతే కరెక్ట్ ఉంటుంది, ముందు కనుక మేము ఇట్లా పోయినామనుకో మొత్తం వ్యతిరేకత ఉంటుంది, మొత్తం గ్రామాలలో వ్యతిరేకత వస్తుంది, వాళ్ళంతా కూడా మమ్మల్ని వ్యతిరేకించినట్టుగా కనుక తెలిస్తే భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తిగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా కొట్టుకపోతాయి. ఇక ఒకసారి గ్రామాలకు ఇట్లాంటి వ్యతిరేకత ఉందనేది కనుక బయటికి వస్తే ఇది రాకుండా ఉండాలంటే అక్కడక్కడ సరే మున్సిపాలిటీలు ఉంటాయి అట్లే కార్పొరేషన్లు ఉంటాయి కానీ కింద జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా గ్రామాలలోనే ఓట్లేస్తారు. అయితే అక్కడ ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాం కదా, ఇది మొదలుపెట్టినాం కదా, ఇది ఇచ్చినాం కదా అని చెప్పి ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడున్న మైలేజ్ను వాడుకోవడానికి ఇమీడియట్గా ఫస్ట్ గుర్తుతో వెళ్తే ఏమన్నా మైలేజ్ వస్తే దాన్ని వాడుకున్న తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోవడం కరెక్ట్ అనే ఆలోచన చేస్తూ ఉంది. కానీ నేను చెప్పేది ఇది పోయినా అది పోయినా ఏ రాయైనా ఒకటే పనులు కొట్టుకోనికి అలా నెతివాళ్ళ కొట్టుకోనికి ఎట్లా పోయినా వాళ్ళకు తలిగే తలుగుతుంది. ఇది మనమే చదువుతాం వార్తలు, మీరే వింటారు, మీరే చూస్తారు, నేనే చెప్తా ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎక్కడెక్కడ గెలిచినారు, ఎన్ని జిల్లాలల్లో ఎక్కడెక్కడ ప్రభావం చూపింది పార్టీ అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే అట్లా సమాలోచనలు చేస్తే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ఒకవేళ అంటే మండలానికి కనీసం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండాలని ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇప్పటికే ఉభయ సభలు దీన్ని ఆమోదించగా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. అది పూర్తవగానే జిల్లాలకు ఆదేశాలు ఇచ్చి అవసరమైన మండలాల్లో కొత్త ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేస్తారు. ఈ నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. అయితే దీంతో నోటిఫికేషన్ వెలువడిన కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ పూర్తవుతాయి. ఓటింగ్ జరిగిన రోజునే కౌంటింగ్ సైతం పూర్తవుతుంది. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నారు. ఇందుకు 3 వారాల కన్నా ఎక్కువ సమయం పట్టదని సమాచారం. సో కేంద్రం నుంచి నిలిచిన నిధులు ఇది అసలు అంటే ఇప్పటికిప్పుడు అంటే గ్రామాలు ఎందుకు ఆగమైపోయినాయి అంటే ఇది కారణం. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకపోవడం వల్ల అక్కడ పనులేమీ జరగట్లేదు. పాత బిల్లులేమీ రాలేదు, అది వేరే విషయం. మొన్నటిదాకా రిలీజ్ చేయలేదు, చేస్తామని ఏదో చెప్పినారు అంతే. పనులు చేసిన కాంట్రాక్టర్లకు, సర్పంచులకు లేదా ఎంపీటీసీలకు ఇప్పుడు కనీసం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులైనా వస్తాయా అంటే 6 నెలల కంటే ఎక్కువ గనక స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగితే ఆ గ్రామాలకు నిధులు రావు కేంద్రం నుంచి. అయితే అదే ఇక్కడ రాసిర్రు. సర్పంచుల పదవీ కాలం దాదాపుగా 11 నెలల క్రితం ముగిసింది. అప్పటి నుంచి ఇప్పుడు 12 నెలలు నడుస్తుంది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతుంది. దీనివల్ల కేంద్రం నుంచి రావాల్సిన 1600 కోట్లు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన వెంటనే ఆ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేసింది. గ్రామ పాలకవర్గం తీర్మానం లేకుండా అభివృద్ధి పనులు చేయడం అసాధ్యం కావడము, నిబంధనలు కఠినంగా ఉండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనుల జాప్యానికి కారణమని పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆ పాలకవర్గం తీర్మానం ఉంటే తప్ప అభివృద్ధి పనులు చేయలేరు. ఏదన్నా ఇష్యూస్ వస్తే భవిష్యత్తులో మళ్ళీ ఎవరి మీద వేసుకుంటారు, ఎవరిని ఎత్తి మీద వేసుకుంటారు. అందుకోసం పాలకవర్గం ఉందనుకో వాళ్ళు తీర్మానం చేస్తే తర్వాత చెప్పుకోవడానికో పాలకవర్గంకి ఒక లెక్క పత్రం ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏమైపోయిందంటే రిప్రజెంటేషనే లేకపోవడం వల్ల ఆఫీసర్లు ఏం డిసిషన్ తీసుకోలేకపోతారు. ఒకటి చెప్తే ఇది అద్దంటాడు, ఇంకొకటి ఉండనంటాడు, ఒకటి కాదంటాడు. ఈ లొల్లి వేరే ఉంటుంది. గ్రామాలలో ఎట్లా ఉంటుంది అంటే ఇది ఏదో అంటారు కదా, దేశ రాజకీయాలన్నా అంటే కొంచెం అటు ఇటుగా ట్రై చేయొచ్చు కానీ గ్రామ రాజకీయాలను మాత్రం ముట్టలేడు, పట్టలేడు, ఎవడు అందులో ఏగలేడు. గ్రామంలో ఏగిండంటే వాడు దేశంలో ఏగినట్టే. ఒకవేళ ఆ గ్రామం అంతా మెప్పించి అందరిని కనుక ఒప్పించి అన్ని పనులు చేసుకుంటా మంచిగా పేరెళ్ళిండు అనుకో వాడు దేశంలో వెళ్ళినట్టే. ఇక అంత పెద్దది ఎక్కడ లేని రాజకీయాలన్నీ గ్రామాలలోనే ఉంటాయి, ఊర్లలోనే ఉంటాయి. ఇక ఒకటి ఎస్ అంటే ఒకడు నో అంటాడు. వాడు నో అన్నందుకన్నా వీడు ఎస్ అంటాడు. వానికి అది ఎస్ అని అనిపించాలనిపించినా కూడా వాడు నో అన్నాడు కాబట్టి వీడు ఎస్ అంటాడు. ఇట్లా ఉంటుంది. అంటే దేశ రాజకీయాల కంటే కూడా క్లిష్టంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి గ్రామాలల్లో. ఇక అది ఏగడం చాలా కష్టం. అందుకోసమే చెప్తారు. అయితే ఇక్కడ తీర్మానం చేయాలంటే ఒకవేళ పాలకవర్గం ఉంటే వాళ్ళ వార్డు మెంబర్లు, వాళ్ళ సర్పంచ్ అందరు కలిసి కూర్చుంటే ఏదైనా మాట్లాడి తీర్మానం చేసినాం రాబోయ్ ఓకే అయిపోయింది అందరూ ఒప్పుకోరని చెప్పి సంతకం పెట్టి మెజారిటీ ప్రకారం ఏదైనా పని చేయించవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళది చేయలేని పరిస్థితికి వస్తుంది. ఎట్లా అంటే
ఒప్పుకోరు. ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు స్పెషల్ ఆఫీసర్ ఒక తీర్మానం పెట్టి ఇది చేద్దామా అని అడిగితే ఒకడు ఎస్ అంటాడు, ఒకడు నో అంటాడు, ఒకడు ఒప్పుకుంటాడు, ఒకడు ఒప్పుకోడు, మొత్తానికి అది ఆగిపోతాయి. అందుకే అక్కడ అన్ని పనులు ఆగిపోయినాయని చెప్పడంతో పాటు పైసలు కూడా వస్తలేవని, డబ్బులు కూడా వస్తలేవని, అందుకే ఈ నిబంధనలు కఠినంగా ఉండడంతో గ్రామాల అభివృద్ధి పనులు జాప్యానికి కారణమైనాయని చెప్తారు. కొత్తగా మరో 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందాయి. వీటికి కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది అంటూ ఇంకో 200 గ్రామాలను పంచాయతీలుగా, అంటే తండాలను, కొంత హామ్లెట్ విలేజ్లను కలిపి పంచాయతీలుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక అవి కూడా ఇప్పటికే చేసినవి ఎట్లా ఉన్నాయో చూసినాం మనం. ఒక కాలర్ మనకు ఫోన్ చేసి చెప్పాడు కదా, సార్ మా ఊరు పంచాయతీ అయితే అయ్యింది కానీ ఇప్పటిదాకా రోడ్డు మార్గం సరిగ్గా లేదు, ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు, ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పిండ్రు. సో అట్లాంటివి కూడా ఉన్నాయి, ఇంకా అయినాయే అట్లా ఉన్నాయి. ఇక అయ్యేటి ఎట్లా ఉంటాయి అనేది భవిష్యత్తులో చూస్తాం మనము. అయితే ఇక్కడ